అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో అనే విషయం గురించి ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. కుంభరాశి వారికి ఈ ఉగాది నుండి కుంభరాశిలో జన్మించిన వారి కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక స్థితి, ఆరోగ్యం, విద్య, వ్యాపారం మరియు చేయాల్సిన పరిహారాలకు సంబంధించి పూర్తి వివరాలతో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం 3, 4 పదములు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పదములు ఉంటాయి. ముందుగా కుంభరాశి వారికి శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం కలిసి వస్తుందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2025 సంవత్సరం కుంభరాశి వారికి సవాళ్లు మరియు వృద్ధి అవకాశాల మిశ్రమంతో కూడుకుని ఉంటుంది. శని సంవత్సరం ప్రారంభంలో కుంభరాశిలోని 1వ ఇంట్లో ఉంటాడు. దీనివల్ల మీరు వ్యక్తిగత క్రమశిక్షణ, ఆత్మ పరిశీలన మరియు బాధ్యత పట్ల దృష్టి పెడతారు. మీనరాశిలో 2వ ఇంట్లో రాహు ఉండటం వల్ల మీరు ఆర్థిక నిర్వహణ మరియు కుటుంబ విషయాలపై దృష్టి సారిస్తారు. అయితే కొన్ని అవాంతరాలు కూడా ఏర్పడవచ్చు. మార్చి 29న శని మీనరాశిలోని 2వ ఇంట్లో ప్రవేశిస్తాడు. దీనివల్ల సంపద, వాక్కు మరియు కుటుంబ సంబంధాలపై ప్రభావం పడుతుంది. మీరు ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహించాలి. మే నెల 18వ తేదీ నుండి రాహు తిరిగి 1వ ఇంట్లోకి మారడం వల్ల మీ వ్యక్తిగత నిర్ణయాలపై ప్రభావం పడుతుంది. మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటారు. గురువు సంవత్సర ప్రారంభంలో వృషభ రాశిలో 4వ ఇంట్లో ఉంటాడు. దీనివల్ల ఇంటి స్థిరత్వం, మానసిక భద్రత మరియు ఆస్తి విషయాలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. మే 14న గురువు మిథున రాశిలోకి 5వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల సృజనాత్మకత మరియు పిల్లల వృద్ధి మరియు విద్య మెరుగుపడతాయి. సంవత్సరం చివరిలో గురువు కర్కాటక రాశి గుండా వేగంగా సంచరించి తిరిగి మిథున రాశిలోకి రావడం వల్ల ఆరోగ్యం, పని, దినచర్య మరియు జ్ఞానం వృద్ధి గురించి మీరు ఆలోచిస్తారు. ఇప్పుడు కుంభరాశి వారికి ఉద్యోగపరంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశి వారికి శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో ఉద్యోగ జీవితం మిశ్రమ ఫలితాలనే ఇస్తుంది. శని సంవత్సరం ప్రారంభంలో 1వ ఇంట్లో ఉండటం వల్ల వ్యక్తిగత క్రమశిక్షణ, బాధ్యత మరియు ఉద్యోగం పట్ల ఒక మితమైన విధానంపై దృష్టి పెరుగుతుంది. ఈ స్థానం వల్ల మీకు ఉద్యోగంలో పురోగతి నెమ్మదిగా జరుగుతున్నట్లు అనిపించవచ్చు. కొంతమందికి కుంభరాశి వారు పని భారం వల్ల ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఈ అడ్డంకులను జయించడానికి మీరు పనిని వాయిదా వేయకూడదు. క్రమబద్ధంగా పనిచేయాలి. సమర్థవంతమైన పని అలవాట్లను అలవర్చుకోవాలి. శని దృష్టి మరియు గురు దృష్టి మార్చి 29 వరకు 10వ ఇంటిపై ఉండటం వల్ల ఉద్యోగంలో సరైన గుర్తింపు రాకపోవడం మరియు పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం జరుగుతుంది. అంతేకాకుండా మీ సహ ఉద్యోగులు మీ గురించి తప్పుగా అనుకోవడం లేదా మీరు ఏ పనినైనా ప్రారంభించి వదిలేసే వ్యక్తులుగా భావించడం జరుగుతుంది. ఈ సమయంలో వీలైనంత వరకు చేపట్టిన పనులను పూర్తయ్యేదాకా వదిలేయకుండా ఉండటం మంచిది. ఇక మే నెల తరువాత గురువు మిథున రాశిలోకి 5వ ఇంట్లోకి వెళ్తాడు. దీనివల్ల మీకు ఆర్థిక వృద్ధి మరియు పెట్టుబడుల ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉన్నది. సృజనాత్మకత రంగాల్లో పనిచేసే వారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయం. గురువు మీ జ్ఞానాన్ని, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను మెరుగుపరుస్తాడు. అయితే దాగి ఉన్న పోటీదారులు లేదా మీ పట్ల అసూయపడే సహ ఉద్యోగుల నుండి జాగ్రత్తగా ఉండాలి. వారు మీ పురోగతికి అడ్డంకులు కలిగించవచ్చు. ఏకాగ్రతతో, వ్యూహాత్మక ప్రణాళికతో మరియు క్రమం తప్పకుండా ప్రయత్నిస్తే కుంభరాశి వారు ఈ సంవత్సరం ఉద్యోగంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఈ సంవత్సరం మే నెల నుంచి రాహు గోచారం 1వ ఇంట్లో ఉండటం వల్ల మీరు చేసే పని విషయంలో మీకు అహంభావం పెరిగే అవకాశం ఉంటుంది. రాహువు మనలోని అహంకారాన్ని మరియు మొండితనాన్ని ప్రేరేపిస్తాడు. కాబట్టి ఈ సమయంలో ఎవరేం చెప్పినా వారి మాట వినకుండా అందరూ మీ మాటే వినాలని ధోరణి ఎక్కువ అవుతుంది. దీని కారణంగా ఉద్యోగంలో సమస్యలు వచ్చే అవకాశము ఉంటుంది. ముఖ్యంగా మీ ప్రవర్తన కారణంగా మీ పై అధికారులు మీపై కోపంగా ఉండడం కానీ లేదా మిమ్మల్ని బదిలీ చేయడం కానీ జరగవచ్చు. ఈ సమయంలో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండటం, ఎదుటివారు చెప్పింది ఓపికగా వినటం మరియు ఆచరణలో నిజాయితీగా కలిగి ఉండటం వల్ల రాహు కారణంగా వచ్చే సమస్యలు తొలగిపోతాయి. శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయపరంగా ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా జాగ్రత్తగా ఉండవలసిన సంవత్సరంగా ఉంటుంది. ప్రారంభంలో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ తర్వాత క్రమంగా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.
సంవత్సరం మొదట్లో ఊహించని ఖర్చులు లేదా వ్యాపారంలో సవాలు వల్ల మీరు ఆర్థిక ఇబ్బందులు పడవచ్చు. అందుకని జాగ్రత్తగా బడ్జెట్ వేసుకోవడం చాలా ముఖ్యం. శని 1వ ఇంట్లో మరియు రాహు 2వ ఇంట్లో ఉండటం వల్ల మీరు రిస్క్ ఉన్న పెట్టుబడులు, రుణాలు లేదా డబ్బు ఇవ్వడం వంటివి చేయకూడదు. ఇవి మీ ఆర్థిక స్థితిని అస్థిరపరుస్తాయి. ఆలోచించకుండా ఖర్చు చేయకూడదు. పొదుపు చేయడంపై దృష్టి పెడితే మీరు ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించగలుగుతారు. మార్చి 29 నుంచి శని 2వ ఇంట్లో సంచరించడం వల్ల ఆదాయంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయం పెరిగినప్పటికీ పెరిగిన ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులు పెరగడం వల్ల కొన్నిసార్లు ఆర్థికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్థిరాస్తి కొనుగోలులో సమస్యలు రావడం వల్ల ఖర్చు చేయాల్సిన దానికంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ సమయంలో వీలైనంత వరకు పెద్దలు లేదా నిపుణుల సలహాలు పాటించి పెట్టుబడుల విషయంలో ముందుకు వెళ్ళటం మంచిది. మే నెల తరువాత గురువు 5వ ఇంట్లోకి వెళ్తాడు. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఆదాయం పెరుగుతుంది. రుణాలు తీర్చడం మరియు ఇతర ఆర్థిక బాధ్యతలను పూర్తి చేయడం సులభమవుతుంది. సంవత్సరం 2వ భాగంలో కుటుంబంలో పెళ్లిళ్ళు లేదా పూజలు వంటి శుభకార్యాల కోసం ఖర్చు చేయడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. ఇవి మీకు ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తాయి. జాగ్రత్తగా బడ్జెట్ వేసుకుంటూ ఖర్చు మరియు పొదుపు విషయాల్లో సమతుల్యత పాటిస్తే కుంభరాశి వారు ఈ సంవత్సరంలో వచ్చే ఆర్థిక అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో కుటుంబ జీవితం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం. కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో కుటుంబ జీవితం కొన్ని సవాళ్లను మరియు ఆనందాన్ని కలిగిస్తుంది. సంవత్సరం మొదట్లో ఉద్యోగ బాధ్యతల వల్ల మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపలేకపోవచ్చు. చిన్న చిన్న గొడవలు లేదా అభిప్రాయ భేదాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో సానుకూల వాతావరణాన్ని కొనసాగించడానికి మీరు ఓపికగా ఉండాలి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలపడమే కాకుండా ఎదుటివారి అభిప్రాయాలను కూడా అర్థం చేసుకోగలగాలి. అటువంటప్పుడే కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. 2వ ఇంటిపై శని సంచారం కుటుంబ సంబంధాలపై ప్రభావం చూపుతుంది. అందుకని మీ ప్రేమను, అవగాహనను వ్యక్తం చేస్తే అపార్థాలను పరిష్కరించుకోవచ్చు. మే నెల నుంచి రాహు గోచారం 1వ ఇంట్లో మరియు కేతు గోచారం 7వ ఇంట్లో ఉండటం వల్ల మీ జీవిత భాగస్వామితో తరచుగా మనస్పర్ధలు ఏర్పడటం కానీ, వారి గురించి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వారి ఇబ్బందికి గురి కావడం కానీ జరగవచ్చు. అంతేకాకుండా మీరు ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించకుండా మీరు చెప్పిందే కుటుంబ సభ్యులు వినాలని అహంభావ ధోరణిని కలిగి ఉండే అవకాశం కూడా ఉంటుంది. దీని కారణంగా మీరు తరచుగా మీ కుటుంబ సభ్యులతో కానీ, బంధువులతో కానీ గొడవలు పడే అవకాశం ఉంటుంది. అయితే రాహువుపై గురుదృష్టి కారణంగా రాహు ఇచ్చే చెడు ప్రభావం కొంతమేరకు తగ్గుతుంది. దానితో గొడవలు వచ్చినప్పటికీ అవి తొందరగానే తగ్గుముఖం పడతాయి. అయితే కొన్నిసార్లు బాధ్యతల కారణంగా మానసికంగా కూడా మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీ పెద్దవారు లేదా ఆత్మీయుల సహకారంతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. మే నెల తరువాత గురువు ప్రభావం వల్ల కుటుంబ జీవితం మెరుగుపడుతుంది. కుటుంబంలో శాంతి పునరుద్ధరించబడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. ఈ సమయంలో మీరు కుటుంబ విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. కుటుంబ సభ్యుల మధ్య సహకారం, మద్దతు మరియు ఐక్యత పెరుగుతాయి. సమాజంలో కూడా మీ పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. సామాజిక కార్యక్రమాల్లో మీరు మరింత చురుగ్గా పాల్గొంటారు. స్నేహితులు మరియు బంధువులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. కుటుంబ బంధాలకు ప్రాధాన్యతనిస్తూ సమస్యలను స్పష్టంగా చర్చిస్తే కుంభరాశి వారికి ఇంట్లో ఒక ఆప్యాయత నిండిన సహకార వాతావరణం సృష్టించగలుగుతారు. ఈ సమయంలో వివాహం కాని వారికి వివాహం అవటం కానీ లేదా సంతానం గురించి ఎదురు చూస్తున్న వారికి సంతాన యోగం కలగవచ్చు. ఇక ఇప్పుడు కుంభరాశి వారికి శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ఆరోగ్యం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం. కుంభరాశి వారికి ఈ సంవత్సరం మొదటి భాగంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గురువు గోచారం 4వ ఇంటిలో ఉండటం వల్ల శ్వాసకోశ సమస్యలు, ఇన్ఫెక్షన్లు లేదా జీర్ణ సంబంధిత సమస్యలు వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో రోగ నిరోధక శక్తి తగ్గటం వల్ల తరచుగా ఏదో ఒక ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మార్చి 29 వరకు శని 1వ ఇంట్లో సంచరించడం వల్ల మీరు క్రమశిక్షణతో ఉండాలి. శని బద్ధకాన్ని మరియు అనారోగ్యకర అలవాట్లను సహించని గ్రహం కాబట్టి మీరు మంచి దినచర్యను పాటించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యం పట్ల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్య సమస్యలను తగ్గించుకోగలుగుతారు.
మే నెల నుంచి రాహు గోచారం 1వ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో జీర్ణకోశ సంబంధం మరియు మెడకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో మానసికంగా కూడా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లేని అనారోగ్య సమస్యలను ఊహించుకుని బాధపడటం, భయపడటం చేస్తారు. అందువలన ఈ సంవత్సరం మీరు శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని కఠిన నియమాలు పాటించడం మరియు క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అవలంబించడం చేయాలి. అదృష్టవశాత్తు సంవత్సరం 2వ భాగంలో గురువు 5వ ఇంట్లోకి వెళ్ళడంతో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. గురువు మీ రోగ నిరోధక శక్తిని పెంచుతాడు. మీ మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహిస్తారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ పోషకమైన ఆహారం తీసుకుంటూ ఉంటే మీరు దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. మనశ్శాంతి కూడా కలుగుతుంది. విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించడం, ఒత్తిడి నివారణ కార్యక్రమాల్లో పాల్గొనడం మరియు మానసిక మరియు భావోద్వేగ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సంవత్సరం పొడవునా మీ మనోధైర్యం పెరుగుతుంది. ఇక ఇప్పుడు కుంభరాశి వారికి వ్యాపారంలో ఈ సంవత్సరం కలిసి వస్తుందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు మనం చూద్దాం. వ్యాపారంలో ఉన్న కుంభరాశి వారికి ఈ సంవత్సరం సవాలును మరియు అవకాశాలను రెండింటినీ తెస్తుంది. వ్యాపార వృద్ధి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంవత్సరం మొదట్లో మీకు కొన్ని వ్యాపార ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. శని ప్రభావం వల్ల మీరు ఈ సంవత్సరం ప్రథమార్థంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ లేదా కొత్త ప్రదేశాల్లో వ్యాపారాలు ప్రారంభించడం కానీ చేయకుండా ప్రస్తుతం నడుస్తున్న వ్యాపారంలో స్థిరత్వాన్ని కొనసాగించడం, జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవడం మరియు ఆర్థిక వ్యవహారాలను తెలివిగా నిర్వహించడం చాలా ముఖ్యం. రిస్క్ ఉన్న వ్యాపారాలు లేదా వేగంగా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం కాదు. బదులుగా కుంభరాశి వారు ఇప్పటికే ఉన్న వ్యాపార కార్యకలాపాలను బలోపేతం చేయడం, కస్టమర్లతో మంచి సంబంధాలను ఏర్పరచుకోవడం మరియు వనరులను సమర్థవంతంగా నిర్వహించడంపై దృష్టి పెట్టాలి. ఈ సంవత్సరం మే నుంచి కేతువు గోచారం 7వ ఇంట్లో ఉండటం వలన వ్యాపారంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ భాగస్వాములతో కానీ వినియోగదారులతో కానీ వివాదాలు ఏర్పడటం లేదా మీ భాగస్వాములు మీ ప్రమేయం లేకుండా పెట్టుబడులు పెట్టడం కానీ వ్యాపార నిర్వహణ చేయటం వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీ వ్యాపార భాగస్వాములతో కానీ లేదా వినియోగదారులతో కానీ సరైన సంబంధాలు కొనసాగించడం వల్ల వ్యాపారంలో వచ్చే ఒడిదుడుకులు తగ్గుతాయి. మే నెల తరువాత గురువు 5వ ఇంట్లోకి వెళ్తాడు. దీనివల్ల వ్యాపార వృద్ధికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా సృజనాత్మక మరియు జ్ఞాన రంగంలో ఉన్నవారికి పెట్టుబడులు, షేర్ మార్కెట్ లేదా కొత్త ఆలోచనల ద్వారా మీకు ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే దాగి ఉన్న పోటీదారులు లేదా మీ పట్ల అసూయపడే వ్యక్తుల నుండి జాగ్రత్తగా ఉండాలి. వారు మీ విజయానికి అడ్డంకులు కలిగించవచ్చును. ఆశయంతో పాటు ఒక ఊహాత్మక విధానాన్ని కూడా అవలంబిస్తే కుంభరాశి వారు వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లను జయించి ఈ సంవత్సరం స్థిరమైన వృద్ధిని సాధించగలుగుతారు. ఇంకా కళలు లేదా స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి ఈ సంవత్సరం ప్రథమార్థంలో గురువు, శని మరియు రాహు గోచారం అనుకూలంగా లేకపోవడం వల్ల కొన్ని సమస్యలు మరియు ఆటంకాలు వచ్చినప్పటికీ ద్వితీయార్థంలో గురువు గోచారం అనుకూలంగా ఉండటం వల్ల మీ ప్రతిభ గుర్తింపుకు లభించడమే కాకుండా గత కొంతకాలంగా ఉన్న ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. ప్రథమార్థంలో రాకుండా ఆగిపోయిన అవకాశాలు కూడా ఈ సమయంలో మీ వద్దకు తిరిగి వస్తాయి. ఇక కుంభరాశిలో ఉన్న విద్యార్థులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం. కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో విద్యార్థులకు విద్య మరియు పోటీ రంగంలో మిశ్రమ ఫలితాలనే కల్పిస్తున్నాయి. మీరు క్రమం తప్పకుండా ప్రయత్నిస్తూ ఏకాగ్రతతో సిద్ధపడాల్సి ఉంటుంది. విద్యార్థులు మరియు ఉద్యోగార్థులకు సంవత్సరం మొదట్లో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. పరీక్షలో లేదా చదువులో విజయం సాధించడానికి మీరు మరింత కష్టపడాల్సి వస్తుంది. ఉన్నత విద్య, వృత్తిపరమైన శిక్షణ లేదా ప్రత్యేక నైపుణ్యాలు నేర్చుకోవాలనుకునే వారికి అవకాశాలు వస్తాయి. కానీ మీరు పట్టుదలతో శ్రద్ధగా చదువుకోవాలి. మార్చి 29 నుంచి శని గోచారం 2వ ఇంట్లో ఉండటం వలన ఈ సమయంలో చదువుపై ఆసక్తి తగ్గటమే కాకుండా పరీక్షలు పాస్ అవ్వడానికి సులువైన మార్గాలు వెతికే అవకాశం ఉంటుంది. దీని కారణంగా సమయం వ్యర్థమవటమే కాకుండా పరీక్షలో కూడా సరైన ఫలితం లభించకపోవచ్చు. మే నెల నుంచి రాహువు గోచారం 1వ ఇంట్లో ఉండటం వల్ల విద్యార్థులు నిర్లక్ష్య ధోరణి పెరిగే అవకాశం ఉంటుంది. అన్నీ తమకే తెలిసనే ఆలోచన కారణంగా గురువుల మాటలు లెక్క చేయకపోవడం వల్ల లేదా చదువు వాయిదా వేయటం వల్ల మంచి అవకాశాలను కోల్పోవడం జరగవచ్చు. ఈ సమయంలో వీలైనంత వరకు వినయంగా ఉండటం మరియు పెద్దవారి మాటల్ని గౌరవించడం వల్ల చదువులో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి.
ఇంకా మే నెల తరువాత గురువు 5వ ఇంట్లోకి వెళ్ళడంతో విద్యారంగ అవకాశాలు మెరుగుపడతాయి. గురువు మీ జ్ఞానాన్ని, సృజనాత్మకతను మరియు చదువులో విజయాన్ని ప్రోత్సహిస్తాడు. కొత్త ఆలోచనలు, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు మరియు వృత్తిపరమైన నైపుణ్యం అవసరమయ్యే రంగంలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన సమయం. విద్యార్థులు మరియు ఉద్యోగార్థులు క్రమశిక్షణతో కూడిన చదువు దినచర్యను పాటించాలి. మార్గదర్శకుల సలహాలు తీసుకోవాలి. వారి లక్ష్యాల పట్ల అంకిత భావంతో ఉండాలి. ఇవన్నీ చేస్తే వారు విజయం సాధించగలుగుతారు. దృఢ సంకల్పంతో చదువుకుంటే కుంభరాశి వారు 2025లో చదువులో ఎదురయ్యే సవాళ్లను జయించి స్థిరమైన పురోగతిని సాధించగలుగుతారు. ఇప్పుడు కుంభరాశి వారికి శ్రీ విశ్వాసు నామ సంవత్సరంలో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో చూద్దాం. ఈ సంవత్సరం అంతా శని, రాహువు మరియు కేతువుల గోచారం, ప్రథమార్థంలో గురువు గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన ఈ గ్రహాలకు పరిహారాలు ఆచరించడం మంచిది. ఈ సంవత్సరం అంతా శని 1 మరియు 2వ ఇంట్లో సంచరించడం వల్ల ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు మరియు ఆర్థిక సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ సమస్యలు తొలగిపోవడానికి, శని ఇచ్చే చెడు ప్రభావం తగ్గడానికి శనికి పరిహారాలు ఆచరించడం మంచిది. దీనికి గాను ప్రతిరోజు లేదా ప్రతి శనివారము శని స్తోత్ర పారాయణం చేయటం లేదా శని మంత్ర జపం చేయటం మంచిది. ఇవే కాకుండా శనివారం రోజు లేదా శని త్రయోదశి రోజు శనికి తైలాభిషేకం చేయించడం, అలాగే ఆంజనేయ స్వామికి అర్చన చేయించడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. ఈ సంవత్సరం అంతా రాహు గోచారం 2వ ఇంట్లో మరియు 1వ ఇంట్లో ఉండటం వలన రాహు ఇచ్చే ఆర్థిక సమస్యలు మరియు ఆరోగ్య సమస్యలు తొలగిపోవడానికి రాహుకు పరిహారాలు ఆచరించడం మంచిది. దీనికి గాను ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రాహుకు పూజ చేయటం లేదా రాహు స్తోత్ర పారాయణం చేయటం లేదా రాహు మంత్ర జపం చేయటం మంచిది. ఇదే కాకుండా రాహు ప్రభావం తగ్గటానికి దుర్గాదేవికి కుంకుమార్చన చేయటం కానీ, దుర్గా సప్తసతి పారాయణం చేయటం కానీ చేసినట్లయితే రాహు ప్రభావం తగ్గుతుంది. ఈ సంవత్సరం అంతా కేతు గోచారం 8వ మరియు 7వ ఇంట్లో ఉంటుంది కాబట్టి కేతు ఇచ్చే ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు మరియు కుటుంబ సమస్యలు తగ్గటానికి కేతు పరిహారాలు ఆచరించడం మంచిది. దీనికి గాను ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం కేతు సంబంధ స్తోత్రాలు చదవడం కానీ లేదా కేతు మంత్ర జపం చేయడం కానీ మంచిది. ఇదే కాకుండా కేతు ప్రభావం తగ్గటానికి గణపతి స్తోత్రం పారాయణం చేయడం కానీ లేదా గణపతికి అర్చనం చేయించడం కానీ చేయాలి. ఈ సంవత్సరం మే వరకు గురు గోచారం 4వ ఇంట్లో అనుకూలంగా ఉండదు కాబట్టి గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గటానికి గురువుకు పరిహారాలు ఆచరించడం మంచిది. దీనికి గాను ప్రతిరోజు లేదా ప్రతి గురువారం గురు స్తోత్రం పారాయణం చేయటం లేదా గురు మంత్రం జపం చేయడం మంచిది. అంతేకాకుండా గురు చరిత్ర పారాయణ చేయటం కానీ, దత్తాత్రేయ స్వామికి అర్చన చేయటం కానీ చేసినట్లయితే గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. ఈ పరిహారాలను మీ దినచర్యలో భాగంగా చేర్చుకుంటే మీరు సానుకూల శక్తిని ఆకర్షించగలుగుతారు, మనోధైర్యాన్ని కొనసాగించగలుగుతారు. ఈ సంవత్సరంలో వచ్చే సవాళ్లను సమతుల్యంగా ఎదుర్కోగలుగుతారు. జాగ్రత్తగా ప్రణాళిక వేసుకుంటే, ఓపికగా మరియు క్రమశిక్షణతో ఉంటే ఈ సంవత్సరం మీకు వృద్ధి, స్థిరత్వం మరియు భౌతిక మరియు ఆధ్యాత్మిక సంతృప్తిని ఇస్తుంది. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.